అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన దేవుడు మనతో ఇలాగూ మాట్లాడుతున్నారు. యెషయా 30:19లో ఆయన మీ ప్రార్థన వినగానే మీకు జవాబిస్తాడు, మీకు సమాధానం ఇస్తాడు అని, మీ ప్రార్థన ఆలకిస్తాడు అని. మరి ఎలాంటి సందర్భంలో మన ప్రార్థన ఆలకించబడుతుందో ఒకసారి తెలుసుకోవాలి. మనము పాపం చేయకుండా, తప్పు లేకుండా, పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడండి. మరి మీకు ఒక 2 కుమారులు ఉన్నారనుకోండి, పెద్దవాడు మీరు చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తాడు. చిన్నవాడు మీరు ఏదైనా పని అప్పగిస్తే అది చెయ్యకుండా అన్ని సాకులు చెప్తూ, మీరు ఇప్పుడు పని అప్పగిస్తే ఎప్పటికో 2-3 రోజులకు చేసి పెడితే మీరు మరి ఎవరికి తొందరగా రెస్పాండ్ అవుతారు? మీరు ఎవరిని ఇష్టపడతారు? మీరు ఏదైనా తెచ్చింది ఇవ్వాలనుకుంటే మొదటిగా ఎవరికి ఇస్తారు? మీ మాట విన్న వారికే కదా. మీ మాట ప్రకారము మీరు చెప్పింది చేసిన వారికే కదా మీరు ప్రయారిటీ ఇస్తారు. మరి మనుషులమైన మనమే అలాగుంటే మరి జీవం గల దేవుడు, మనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, మరి ఆయన మాట ప్రకారం మనం జీవించితే తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడండి. తప్పకుండా మనం చేసిన ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నట్టయితే మీరు ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేసే ఈ యొక్క మెసేజ్ ఎవరి జీవితంలో ఎవరిని ఓదార్చుతుందో, ఎవరిని బాగు చేస్తుందో ఎవరికి తెలుసండి.